ప్రాథమిక సాధన ప్రథమ పర్యాయం ప్రక్కలకు రైట్ శ్వాసం తీసుకుంటూ ప్రక్కలకు కొంత శ్వాస తీసుకోవాలి, దాన్ని బంధించాలి. లెఫ్ట్ శిరస్సు ఎడమ ప్రక్క తిప్పాలి, ఎడమ పక్క చేతి తెల్లగా ఉండేలా సెట్ చేసుకోవాలి. రైట్ శిరస్సు కుడి ప్రక్క తిప్పాలి, కుడి పక్క హస్తం కూడా తెల్లగా ఉండేలా సెట్ చేసుకోవాలి. స్ట్రైట్ తల తెల్లగా ఉండాలి. శ్వాసను ఇంకా బాగా తీసుకుంటూ శరీరం సాగు తీసినట్టుగా ఉండాలి. చేతులు చెవులు తాకుతూ వెళ్ళాలి. బాగా శ్వాస తీసుకొని బంధించాలి. అప్ తలపైకి తిరస్తాలు సమాంతరంగా ఉండేలా సెట్ చేసుకోవాలి. డౌన్ రెండవ ఛాతీ కానించాలి. స్ట్రైట్ తల తెల్లగా ఉండాలి. శ్వాసను క్రమంగా వదిలిపెడుతూ పూర్తిగా వదిలిపెడుతూ ముందుకు శ్వాస తీసుకుంటూ అన్ని వీళ్ళు జతలో ఉండాలి. శ్వాసను ఇంకా బాగా తీసుకుంటూ బాగా శ్వాస తీసుకొని బంధించాలి. అప్ తలపైకి విరాస్తాలు సమాంతరంగా ఉండేలా సెట్ తీసుకోవాలి. డౌన్ రెండవ ఛాతీ కానించాలి. స్ట్రైట్ తల తెల్లగా ఉండాలి. శ్వాసను క్రమంగా వదిలిపెడుతూ పూర్తిగా వదిలిపెడుతూ పాదాశ్వాసము శ్వాసను తీసుకుంటూ శ్వాసను ఇంకా బాగా తీసుకుంటూ శ్వాస పూర్తిగా వదిలిపెడుతూ మొత్తం గమనించండి. ఒకసారి మొత్తం చేయకండి. నా వైపు చూడండి, నా వైపు చూడండి. తీన్ చెప్పినప్పుడు శ్వాస వదిలిపెడుతూ ఎంతవరకు వీరైతే అంతవరకే వంగండి. వంగి ఈ మోకాళ్ళ రొప్పు లేకుండా శ్వాస వదిలిపెట్టడం, శ్వాస తీసుకోవడం, శ్వాస వదిలిపెట్టడం. చిన్నగా కంగారే పడకండి. చిన్నగా చేస్తూ బాగా ఇంకా 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 వంగలుంటాం. గాలి వదిలిపెట్టడం, గాలి తీసుకోవడం, గాలి వదిలిపెట్టడం, గాలి తీసుకోవడం. ఇక్కడ చేస్తూ కొంతకాలాన్ని బాగా వంగినప్పుడు ఇక్కడ పట్టుకోండి. గాలి గిరకందరూ పట్టుకొని శ్వాస వదిలిపెట్టడం, శ్వాస తీసుకోవడం. ఇట్లా చేయండి. గాలి వదిలిపెట్టడం, గాలి తీసుకోవడం. బ్రీత్ చేస్తూ బాగా ప్రాక్టీస్ అయ్యాక ఈ మొదలు పాదాల దగ్గర నుంచి శ్వాస వదిలిపెట్టి ఉండాలి. ఇది రావాలంటే విన్యాసం మాత్రమే. శ్వాస వదిలిపెట్టు తీసుకోండి. మోకాళ్ళ దూరం రాకూడదు. ఇట్లా చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస క్రమంగా వదిలిపెడుతూ పూర్తిగా వదిలిపెడుతూ గరుడాసనము. వామపాదమాధానంగా ఎడమ పాదాన్ని స్థిరంగా ఉంచండి. కుడి పాదాన్ని మార్చండి. పాదం మొత్తం ఆనించకండి. కుడి పాదం వేళ్ల మీద ఉంచండి. శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదిలిపెడుతూ ఏ కాలు తిన్నగా ఉంది? ఎడమ కాలు. కాబట్టి ఎడం చేయి పైకి రావాలి. ఎడం చేయి చుట్టూ కుడి చేతిని మీరు నుదురు దగ్గర ఆనించండి. కుడి పాదాన్ని ఎడమ మోకాల దగ్గర ఉంచండి. ఇంకా వచ్చినట్లయితే ఇట్లా మెరుగేయండి. సాధారణ శ్వాస ఎదురుగా ఒక బిందువు పెట్టి చూస్తుండాలి. సాధారణ శ్వాస ఎడమ మోకాల దగ్గర తప్పనిసరిగా మూపు ఉండాలి. నడు నుంచి పైభాగం వంగకూడదు. సాధారణ శ్వాస. శ్వాసను తీసుకుంటూ హస్తాలకి మాత్రమే తీయాలి. ఆ భంగిమ మారకూడదు. శ్వాస వదిలిపెడుతూ చెప్పినప్పుడు తిన్నగా రావాలి. అర్థమవుతుందా? దక్షపాదం ఆధారంగా ఒక పాదంతో చేస్తే రెండో పాదంతో చేయాలి. శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదిలిపెడుతూ ఏ చేయి పైకి తీసుకురావాలి? కుడి చేయి. కుడి కాలు తెల్లగా ఉంది కాదు. కుడి చేయి చుట్టూ ఎడం చేతిని నిదురు రాణించాలి. తర్వాత కుడి పాదం చుట్టూ ఎడం కాలుని మెరివేయాలి. లేకపోతే ఎడమ మోకాల దగ్గర వంపు ఉండాలి. సాధారణ శ్వాస ఎదురుగా ఒక బిందువు వైపు చూస్తుండాలి. ఇట్లా మెరివేయటం ప్రయత్నం చేయండి. వస్తే వచ్చింది, లేదు. సాధారణ శ్వాస. శ్వాసను తీసుకుంటూ హస్తాలకు మాత్రమే తీయాలి. శ్వాసను వదిలిపెడుతూ చెప్పినప్పుడు మాత్రమే తినడం. త్రికోణాసనము ఇరు పాదాల మధ్య 3 అడుగుల వ్యత్యాసం ఏర్పాటు చేసుకోవాలి. రైట్ శ్వాసను తీసుకుంటూ శ్వాసను బాగా తీసుకుంటూ శ్వాసను క్రమంగా వదిలిపెడుతూ త్రికోణాసనము ప్రథమ పర్యాయము ప్రక్కకు ఎడమ ప్రక్కకు శ్వాసను పూర్తిగా వదిలిపెడుతూ ఎడమ పాదం మీద ఎడమ హస్తాన్ని ఉంచాలి. కుడి హస్తాన్ని పైకి ఉంచాలి. తలదిప్పి పైన ఉన్న హస్తాన్ని చూస్తుండాలి. మోకాళ్ళ రూపు ఉండకూడదు. శ్వాస వదిలిపెట్టే ఉండాలి. శ్వాస వదిలిపెట్టే ఉండాలి. శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదిలిపెడుతూ కుడి పాదం మీద కుడి హస్తం అందించాలి. ఎడమ హస్తాన్ని పైకి ఉంచాలి. తలదిప్పి పైన ఉన్న హస్తాన్ని చూస్తుండాలి. మోకాళ్ళ రూపు ఉండకూడదు. శ్వాస వదిలిపెట్టే ఉండాలి.
శ్వాస తీసుకుంటూ వచ్చా. 1 2 విలోమ త్రికోణాసనము ప్రథమ పర్యాయము. ఎడమ చేతిని కుడి పాదం మీద, వామహస్తము దక్షిణ పాదము. 1 2 3 4 1 2 3 4. రైట్. దేహమంతా శిరోమంతా గట్టిగా ముందు నుంచి వెనక్కి మాత్రమే. పాదం ముందుబాటు బాగా గట్టిగా రాపిడి చేయండి. నేత్రములు స్పర్శ సున్నితంగా కనురెప్పల మీద స్పృశించండి. నాసికము గట్టిగా, తూకము ముఖభాగం మొత్తం గడ్డంతో సహా వేడి ముట్టాలి ప్రతి చోట కూడా. శ్రవణేంద్రియం చెవులు కిందకి లాగాలి, ప్రక్కకు లాగాలి, పైకి లాగాలి, 5-6 సార్లు మెరువేయాలి. చూడు వేలతో శుభ్రపరచాలి, మధ్య వేలతో గిలగిలిచినట్టుగా చేయాలి. మరొక్కసారి మీరు వేసి పక్కన కళ్ళు మీద కొద్దిగా నొక్కండి. కంఠము తలపైకి తిప్పై నుంచి కిందకి, మెడ తల వచ్చి మెడ కూడా, ఛాతీ, ఉదరము పక్కన బాగా రాత్రి కూర్చొని వేడెక్కేలాగా. వెనుక కూర్చోండి. గట్టిగా వద్దండి. వెన్ను ఎడచి బాగా పైకి వెళ్ళారు, కుడిచే బాగా కింద తీసుకొచ్చి అమృతండి. చేతులు మార్చి చూడడం ఉండండి. నడుము మీద బాగా గట్టిగా మర్దం చేయండి. కుడిచే ఎడప్రక్కకు, ఎడచే కుడి ప్రక్క తీసుకొచ్చి పక్కన చెమట పక్కన ఉండండి. తర్వాత ఎడచే బాగా పైకి వెళ్ళాను, కుడిచే బాగా కింద తీసుకొచ్చి లంకి వేయండి. శ్వాసం తీసుకుంటూ వెనక్కి, శ్వాస నింపుతూ ముందుకు 3 సార్లు. లెక్క మార్చండి. మళ్ళీ 3 సార్లు శ్వాసం తీసుకుంటూ వదిలిపెడుతుంది. ఎడమ చేయి పైనుంచి కిందకి, కుడి చేయి చేతి వేళ్ళు విరవండి, ఒక్కొక్క వేలు. హస్తాలు పిడికిలు కాబట్టి చుత్తలుగా సరిది సిమడిగట్టి విన్యాసము. అపసారి దిశ వేలు విస్మరిస్తూ నుంచి పాదాలు ఐదు కలిసాధన ముందు. 1 2 3 కనబడిపోవాలి. తల ఎడపరకకు బలంగా పెట్టడం చేయాలి. 2 3
వృద్ధాసనం వృత్తముగా సవ్య అపసవ్య దిశలో ఎవరికి వారు 3 పర్యాయములు వృత్తాసనం సాధన చేయండి. సిద్ధం. శ్వాస పెడితే ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు పక్క నుంచి శ్వాస తీసుకుని వెనక్కి వెళ్ళాలి. శ్వాసను బంధించి ఎడం పక్క రావాలి. శ్వాస వదిలిపెడితే మనం ముందుకు రావాలి. ఆ విధంగా 3 సార్లు. మళ్ళీ ఎడం పక్క నుంచి శ్వాసను తీసుకుంటూ వెనక్కి వెళ్ళాలి. శ్వాసను బంధించి కుడి పక్క రావాలి. శ్వాస వదిలిపెడుతూ మనం ముందుకు రావాలి. ఆ విధంగా 3 సార్లు. మోకడదు ఇప్పుడు రాకూడదు. నడుము ఒక్కటే తిరుగుతుంది. దాన్ని పైకి కిందకి 3 సార్లు. పాదాల మధ్య పెద్దలు ఎడ ఉండాలి. నడుము దగ్గర చేతులు బలంగా పెట్టాలి. మోకాలు తరుపుడు రాకూడదు. నడుము ఒక్కటే గుండ్రగా తిరుగుతూ ఉండాలి. తల కూడా వెళ్ళిపోవాలి. తల వెళ్ళిపోవాలి. గట్టిగా తల తీసుకెళ్ళి చేతులు బలంగా పెట్టి తల కూడా వెళ్ళిపోవాలి. ఆయన పక్కన విశ్రాంతి తీసుకోండి. సాధావస్థలో చదువుకొని పవనముక్తాసనము. వామ పద్మాకరముగా శ్వాసను వదిలిపెడుతూ ఎడం పాదాన్ని దగ్గర తీసుకోవాలి. ఎడం తన పొట్టకేసి గట్టిగా అనాలి. ఎడం మోకాల దగ్గర ముగ్గురు ఆనించాలి. కుడి పాదం తెల్లగా ఉండాలి. శ్వాస వదిలిపెట్టి ఉండాలి. మొత్తాలు గట్టిగా పొట్టకేసి. ఇంకో కాలు తిన్నగా ఉండాలిరా. ఇంకో కాలు తిన్నగా ఉంచు. జాపరా. శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదిలిపెడుతూ కుడి పాదాన్ని దగ్గర తీసుకురండి. కుడితో పొట్టకేసి గట్టిగా అదనండి. కుడి మోకాల దగ్గర ముక్కును ఆనించండి. ఎడం పాదం తెల్లగా ఉండాలి. శ్వాస వదిలిపెట్టి ఉండాలి. 6 అడుగుల దూరం ఉంది మోకాలికి ముక్కుకి. శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదిలిపెడుతూ 5 ఇరు పాదాలు దగ్గర తీసుకోవాలి. ఇరుతోడ పొట్టకేసి గట్టిగా మరి ఇరు మోకాళ్ళ మధ్యలో ముఖ భాగం ఆనుకోవాలి. శ్వాస వదిలిపెట్టి ఉండాలి. మొత్తాలు గట్టిగా మెలియకూడదు. పాదాలు మెలియదు. తక్కువ నుంచి శ్వాసను తీసుకుంది. పశ్చిమోత్తరాసనం. విశిష్ట పశ్చిమోత్తరాసనము. పాదాలస్థానం క్రమంగా అమర్చుకొని చక్రాసన సాధన చేయడం సిద్ధం కావాలి. పాదాలు దగ్గర లాక్కోండి. చేతులు చెవులు గిరిపట్ల దూరంగా లోపల పెట్టుకోండి. ఏడు పలుసులు కూడా ఇది ఏర్పాటు చేసుకోవాలి. కాళ్ళ కింద పంజాబ్ పడకూడదు. స్త్రీలకు చేతుల కింద చుట్టూ పడకూడదు. రాయల్ సిద్ధం. శ్వాసను తీసుకుంటూ పైకి లేకండి. సాధారణ శ్వాస. మడ లేకురా. పాదం మొత్తం ఆలోచు. మడ లేకు. మడ లేకపోతే చెప్పారు. సాధారణ శ్వాస. పాదాల స్థానం చదువు ఉంచుకొని నౌకాశ్రమం. శ్వాసను వదిలిపెడుతూ ఎక్కువ లేపకండి. 2 సమానంగా లేపండి. శ్వాసను వదిలిపెట్టి ఉండండి. శ్వాసను తీసుకుంటుంది. హస్తాన్ని అలికిగా చేసుకొని తలగడగా అమర్చుకొని ఉత్తాన పాదాసనము.
పాదాల కంటే కొద్దిగా లేపాలి, ఉండాలి, శ్వాస వదిలిపెట్టి ఉండాలి, కొద్దిగా లేపాలి. అక్కడ ఉపెందుకు తలది ఎత్తుగా తల్లి. ఈ విధంగా శ్వాస వదిలిపెట్టి ఉండాలి. ఎక్కువసేపు ఉంటేనే ఈ పొట్ట దగ్గర బాగా లాగేస్తుంది. ఆ బరువంతా కూడా పొట్ట తగ్గి సమస్థితికి వచ్చేస్తుంది. జీర్ణక్రియ కూడా బాగా ఉత్సాహంగా పనిచేస్తుంది అన్నమాట. ఈ విధంగా శ్వాస వదిలిపెట్టే ఉండాలి. ఉన్నంతసేపు శ్వాస వదిలిపెట్టి ఉండాలి. సర్వాంగాసనము. శ్వాస వదిలిపెడుతూ మోకాళ్ళ రూపు వచ్చిందే కొట్టేస్తాను. గుర్తు పెట్టుకోండి. ఎక్కడ మోకాళ్ళ రాదు. ఉండాలి. శ్వాస పూర్తిగా వదిలిపెడుతూ ఇక్కడ మీకు పాదాలు వెనక ఆడించండి, లేకపోతే విన్యాసం చేయండి. మోకాళ్ళతో మాత్రం ఊపు రాకూడదు. శ్వాస తీసుకుంటూ నడుము దగ్గర చేతులు ఏర్పాటు చేసుకోండి. పాదాలు పైకి లేపండి. ఒక్కొక్క స్థాయి కింద ఏర్పండి. ఒక్కొక్క స్థాయి కింద ఏర్పండి. బాగుందా? చూడకండి, పైకి చూడండి. చేతులు చేతులు బాగా అది చేతులు చదువుకుంటే ఉండిపోతుంది. ఏంటది? పాదాలు ఎక్కడున్నాయి? పాదాలు కానీ అది పాదాలు ముందుకు పెట్టేసారు. విపరీత పని చేస్తాం. పాదాలు శ్వాస తీసుకుంటూ विपरीत करने सिद्धम ఆధార్ పైకి వెళ్తుందిగా. ఆధార్ ఇంకా పైకి ముఖం అది నమస్కారం. चार पाँच యోగ నిద్ర. రైట్. పాదాలు జతలు ఉంచుకొని హస్తాలు వెనక్కి చాపండి. శ్వాస వదిలిపెడుతూ శ్వాస పూర్తిగా వదిలిపెడుతూ హస్తాలు దాటి పాదాలు వెనక ఆనించాలి. శ్వాస తీసుకుంటూ పాదాలు మెలివేయాలి. మెల్లి లోపల నుంచి చేతులు తీసుకురాలి. నడుము కింద తిప్పాలి. తలపైకి ఎత్తాలి. బిరుదుల మీద నమస్కార భంగిని ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కసారి గట్టిగా సాధారణ శ్వాస తక్కువ తీసుకుంటాం, అందుకే దీర్ఘాయుష్ లభిస్తుంది. శ్వాస వదిలిపెడుతూ పాదాల హస్తాలు వెనక్కి వెళ్ళిపోవాలి. శ్వాస తీసుకుంటూ పాంచి నడుము దాకా నేల కానించాలి. శ్వాసను పూర్తిగా తీసుకుంటూ చిన్నగా పాదాలు వెళ్ళాలి. విశ్రాంతి. చేతులు ముందుకు వచ్చేయాలి. శ్వాసను వదిలిపెడుతూ శ్వాసను పూర్తిగా వదిలిపెడుతూ శ్వాసను తీసుకుంటూ మెలివేసి మెల్లి లోపలికి చేతులు తీసుకురావాలి. ముందు చేతులు తీసుకెళ్ళాలి. అది శ్వాస వదిలిపెడుతూ పాదాలు వెనక్కి వెళ్ళిపోవాలి. శ్వాసను తీసుకుంటూ పాంచి నడుము దాకా నేల కానించాలి. శ్వాసను పూర్తిగా తీసుకుంటూ విశ్రాం. శ్వాసను వదిలిపెడుతూ పూర్తిగా శ్వాసను వదిలిపెడుతూ ఇక్కడ విన్యాసం చేయండి. ఎవరికైనా పాదాలు హస్తాలు దాటి వెళ్ళినట్టయితే అక్కడ ఉంచండి. శ్వాసను తీసుకుంటూ చెప్పినప్పుడు మెలియాలి. పాదాలు మెల్లి లోపల నుంచి చేతులు తీసుకురావాలి. నడుము కింద దింపాలి. తల పైకి ఎత్తాలి. పాదాలు కానీ వేరేయాలి. లోపల నుంచి
చేతి పట్టు రావద్దు, పాదాలు పట్టుకుని హలాసనము. సిద్ధం. శ్వాస వదిలిపెడుతూ శ్వాస పూర్తిగా వదిలిపెడుతూ మోకాళ్ళ ప్రాణికండి. మిగతా విన్యాసం చేయండి. ఎవరికైతే పాదాలు వెనకాలయో వాళ్ళు ఆనించండి. మిగతా విన్యాసం చేయండి. మోకాళ్ళ రావద్దు అసలు. శ్వాసం తీసుకుంటూ భుజాలు తాకుతూ పాదాలు పట్టుకొని 3 సార్లు విన్యాసం చేసి హస్తాలను ఇక్కడ మోడబంధాలు ఉంచుకోవాలి. పాదాలు వెనక సాగదీయాలి. నలుగురు చేశారు, చూసావు కదా. పాదాలు పట్టుకో, చూడు, పాదాలు పట్టుకొని 3 సార్లు విన్యాసం, హస్తాలు వెళ్తే మోడబంధాలు వేస్తే పాదాలు వెనక సాగి నలుగురు చూసినప్పుడు అక్కడ చేయాలి. బాగా చేస్తున్నారు. చేసిన వాడు మాత్రం అనుభవంగా ఉంది. హస్తాలు అన్ని దగ్గర మోడు బాగా అన్ని కాదు. మోకా దొరికి తీసేయి. బాగుంది. శ్వాస శ్వాస వదిలిపెడుతూ వచ్చారు. మరి పాదాలు పట్టుకోవాలి. 3 సార్లు విన్యాసం చేయాలి. భుజాలు తాకుతూ ముందుకు వెళ్ళిపోవాలి. వస్తాను. శ్వాస తీసుకుంటూ పంచ్ నరువులాగా నేల కానించాలి. శ్వాస పూర్తిగా తీసుకుంటూ వచ్చి శవాసనము. సూక్ష్మ శరీరం నుండి స్థూల శరీరానికి వస్తూ తమ సమస్త తన స్వాధీనంలో తెచ్చుకొని పాదాలు జతలో ఉంచుకొని పాదాలు దగ్గరకు చేర్చి హస్తాలు వెనుకకు చాచి ఒకసారి పశ్చిమోత్తరాసన సాధన చేయడం సిద్ధం కావాలా. పశ్చిమోత్తరాసనం సిద్ధం.